హాయ్ గాయ్స్, ఇవాల్టి కదా తెలివైన బాటసారి. అనగనగా ఒక తెలివైన బాటసారి సంతలో మేకను కొనుక్కుని తిరిగి తన ఇంటికి వెళ్తున్నాడు. దారిలో హఠాత్తుగా ఒక దొంగ చేతిలో కర్ర పట్టుకుని అడ్డుపడ్డాడు. బాటసారిని బెదిరించి తన దగ్గరున్న డబ్బులు మేకను దోచుకున్నాడు. బాటసారి దొంగ అడిగినవన్నీ ఇచ్చి దొంగతో వీటిని తీసుకున్నావుగా, బదులుగా నీ కర్ర నాకు ఇస్తావా అని అడిగాడు. దొంగ ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు. బాటసారి, నేను ఉత్తి చేతులతో తిరిగి వెళ్తే నా భార్య బాధపడుతుంది, కనీసం మీ కర్ర తీసుకుని వెళ్తే సంత నుంచి తెచ్చాననుకుని సంతోషిస్తుంది అని అన్నాడు. అన్నీ తీసుకున్నాను కదా, సరే కర్రదేముంది అని దొంగ బాటసారికి తన కర్రను అందించాడు. బాటసారి కర్రతో దొంగని టపీ టపీ అని 4 దెబ్బలు తగిలించి అన్నీ తిరిగి తీసుకున్నాడు. దెబ్బలు తిన్న దొంగ వీలు చూసుకుని పారిపోయాడు. ఈ కథ నీతి ఏమనగా, అపాయంలో కూడా ఉపాయాన్ని ఆలోచించుకోగలగాలి.